వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనకి అప్కమింగ్ ఎపిసోడ్లో మరి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది ఇటువైపు మరి అందరూ బాను అనుకుంటూ ఉండగా ఊహించని షాక్ ఇచ్చిన భువన. మరి అప్పుడే వచ్చిన పార్దు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది భువన అని తెలుసుకున్న పార్దు ఏం చేశాడు అన్నది అప్కమింగ్ రివ్యూ. మరి భాను పార్దుల ప్రేమ చిగురించాలని, ఒకరి మీద ఒకరికి అభిమానం కలగాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భాను ఇంట్లో ఏడుస్తూ, నేను తప్పు చేస్తున్నాను, ఇంత పెద్దగా జరిగిన తర్వాత కూడా ఆ బస్ అబ్బాయికి చెప్పకపోతే నన్ను నేనే శిక్ష వేసుకున్నట్టు లెక్క, నా తప్పు ఎవరికి చీమకి కూడా హాని చేయని నేను ఈ రోజున నా వలన అతను చాలా గౌరవప్రదంగా ఉండే అతను ఆ పోలీస్ స్టేషన్లో మగ్గిపోతున్నారు. కాబట్టి నేను వెళ్ళి పార్థు గారితో చెప్పేస్తాను, పెళ్ళైన తర్వాత కూడా నాకు గిల్టీగా ఉంటుంది, ఇప్పుడే మంచి సమయం చెప్పేస్తాను అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంది భాను. ఇంకా ఇదిలా ఉండగా మరి పద్దాక పార్దు ఆ పోలీస్ ఆఫీసర్కి బలరాంకి మధ్య జరిగిన గొడవని తలుచుకుంటూ, మరి ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే ఆ అమ్మాయి ఎవరైనా సహించేది లేదు, త్వరలోనే తెలియాలి, కాబట్టి వెతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, నాన్న ఇంత పెద్దగా అవమానపడటానికి, ఇలా ఆ జైల్లో మగ్గిపోవడానికి ఆ అమ్మాయే కారణం, ఆ అమ్మాయిని తెలుసుకుంటే ఎవరైనా క్షమించేది లేదు, పదసూరి తెలుసుకుందాం అని చెప్పి ఫాస్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వెళ్తాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి నిజం తెలుసుకున్న కోటి కూతురు ఇలా చేసిందని తెలిస్తే ఆ కుటుంబం వాళ్ళు నా కూతుర్ని చంపేస్తారు, కాబట్టి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, అయినా ఇంత పని చేసావే పార్దు, భాను, నేను పెద్దింటి సంబంధం వచ్చిందని చెప్పి కలలుగంటుంటే కావాలనే ఆ పెళ్ళిని నేలపాలు చేసుకుని ఏం సాధిద్దామని ఇలా చేసింది, దీని పని చెప్పాలి అనుకుంటూ ఇంటికి బయలుదేరి వెళ్తాడు కోటి. ఇంకా ఇంట్లో నానమ్మ, ప్రమీల, ఇంకా వసు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పవే, చెప్పు, మీ అక్క ఎక్కడికి వెళ్ళింది, మీ అమ్మకి చెప్పకుండా నీకు చెప్పేసే వెళ్తుంది, చెప్పలేదనుకో మీ నాన్నని పిలిపించి నిన్ను బాగానే దెబ్బలు వేయిస్తాను అని చెప్పేసి అంటుంది. అయ్యో నాకు తెలియదు అంటున్నాను కదా, కాకపోతే బస్ అబ్బాయిని కలవడానికి వెళ్ళింది అని చెప్పేసి మాట చెప్తుంది. ఇంకా వెంటనే అమ్మో ఎంత పని చేసింది అని చెప్పేసి అనుకునే లోపల కోటి గట్టిగా రంకెలు వేస్తూ, నీ కూతుర్ని పిలవే ప్రమీల, నీ కూతుర్ని పిలు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఎందుకండి, ఏమైంది, ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది, లోపలికి వెళ్ళిందేమో, వెళ్ళి పిలుచుకురా పో అని చెప్పేసి గట్టిగా ఆర్డర్ వేస్తాడు. ఇంకా వెంటనే మొత్తం ఇంట్లో అన్నీ చూస్తూ ఉంటుంది ప్రమీల. ఎక్కడ కనిపించకపోవడంతో, ఇదేంటి, ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి, ఇప్పటివరకు ఇక్కడే ఉంది కదా అని చెప్పి షాక్ అవుతుంది. ఇంకా అందరూ ఉన్న చోటకి రాగానే, ఎందుకు వెళ్ళింది, ఏం చెప్పడానికి వెళ్ళింది అని చెప్పేసి అడుగుతుంది నానమ్మ. ఇంక వెంటనే కోటి వచ్చి, చూసావా ప్రమీల, ఇంట్లో ఆడపిల్ల ఎక్కడుంది ఎలా ఉందన్నది నీకు తెలీదు, నీ కూతురికి తెలుసు, అయినా దీనికి 2 దెబ్బలు అంటిస్తే అది ఎక్కడికి వెళ్ళిందో ఇది చెప్పేది అని చెప్పి అనగానే ఇంకా గజగజ వణికిపోతూ ఉంటుంది వసు. ఏమండి, ఎందుకండి పిల్లల్ని ఎదిరిస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుంటానండి. కనుక్కుంటావా, ఏంటి కనుక్కునేది అని చెప్పి చెప్పిందిగా చిన్నది, అక్కడికి వెళ్ళిందని చెప్పి ఇంకా సైకిల్ వేసుకుని బయలుదేరుతాడు. ఇంకా అదే సమయంలో మరి భాను పార్థుని కలిసి ఎలాగైనా తను జరిగిన విషయాన్ని చెప్పేద్దామని చెప్పి చూస్తూ ఉండగా రోడ్డు మీద సూరి పార్థుని చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళుతుంది. వెళ్ళంగానే, బసమ్మాయి నువ్వేంటి ఇక్కడ అనగానే, జీప్ అబ్బాయి నేను ఇటుగా వెళ్తున్నాను, మీరు కనిపించారని ఆగాను, కానీ మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటుంది.
నాతో ఏం విషయం చెప్పాలి అని చెప్పానంగానే, చెప్పాలి మరి ఏంటలా వణికిపోతున్నావు అని చెప్పేసి అనగానే, లేదు జీపబ్బాయి, నేను ఇంత పెద్దయిన తర్వాత ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు, ఎవరిని ఏమి పన్నెత్తి మాట కూడా అనలేదు. కానీ మొదటిసారి ఒకవేళ తప్పు చేసుంటే జీవితాంతం నేను బాధపడుతూనే ఉండాలి. కాబట్టి ఆ తప్పు చేయకముందే బయటపడిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పాను. కానీ ఏంటమ్మాయి, నువ్వు చెప్పే దాంట్లో ఒకటే అర్థం పర్థం లేకుండా ఉంది, ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు అని చెప్పి అనగానే, చెప్పాలి, మీకే చెప్పాలి, మనం కాబోయే పెళ్ళి చేసుకోబోతున్నాం కాబట్టి నా లైఫ్లో ఏం జరిగిందో మొత్తం మీకు చెప్పాలి కదా అని చెప్పేసి అంటుంది. ఇంకా అదే సమయంలో కోటి సైకిల్ మీద అటుగా వెళ్తూ, అమ్మా ఇక్కడున్నావా అని చెప్పేసి, ఇప్పుడు గనక ఈ భాను వాడికి లేనిపోయింది ఆ విషయం చెప్తే వాడు ఇంక లైఫ్ లాంగ్ వెళ్ళేసేస్తాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా భూమి అని చెప్పేసి అనగానే, నాన్న అని చెప్పేసి అంటుంది. ఈ లోపల మరి కోటిని చూసిన భాను ఒక్కసారిగా ఆపేస్తుంది. ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏంటమ్మా అది అంటే, నాన్న నా పెళ్ళి కోసం నోర్మయ్ అని చెప్పి సైగ చేసి, చూడండి బాబు, దాందేముంది, పెళ్ళి సవ్యంగా జరుగుతూ ఉంటుంది, ఆ నిజం చెప్పిన అమ్మాయిని కూడా దొరుకుతుంది, అప్పుడు ఒక్కొక్కరి పని ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో ఇంకా పార్దు, ఏం భయపడకు భాను, అంతా నేను చూసుకుంటాను, వాడు ఎక్కడున్నా నేను పట్టుకుని స్టేషన్కి అప్పు చెప్తాను అని చెప్పేసి అనగానే ఇంకా కొంచెం బాధ తీరుతుంది. సరే మీ నాన్నతో పాటు వెళ్ళు, మేము వెళ్తాము అని చెప్పేసి అనగానే వాళ్ళు జీప్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అదే సమయంలో కోటి మరి భాను చెంప పగలగొడతాడు. అసలు నువ్వు ఆడపిల్లవేనా, పద అని చెప్పి అక్కడి నుంచి లాక్కొచ్చి ఇంటి మధ్యలో పడేస్తాడు. నాన్న నన్ను కొట్టొద్దు నాన్న అని చెప్పేసి బోరుని ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో పెద్ద కర్ర తీసుకొచ్చి ఇష్టానుసారంగా కొడతాడు మరి భానుని. ఇంకా గజగజ వణికిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రమీల అంటుంది, ఏంటయ్యా బుద్ధి లేకపోతే సరే, పెళ్ళిటి వచ్చిన అమ్మాయిని ఇలా చేసుకుంటావా అని చెప్పేసి అనగానే, ఏంటే పెళ్ళిడికి వచ్చిన పిల్ల, దీనికి ఎంత మంచి సంబంధం తెచ్చాను, ఆ సంబంధం తెస్తే అసలు జీవితాంతం తను ఎన్ని సంవత్సరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి, అలాంటిది ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుందా, దీని అంతటికీ పెళ్ళికి ఆగిపోవడం కారణం ఎవరో తెలుసా ప్రమీల, ఇదే పోలీసులకు ఫోన్ చేసిందంట అని చెప్పి కర్ర పెట్టి టపా కొడుతూ ఉంటాడు. ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ప్రమీల. నువ్వా అని చెప్పేసి ఇంకా దానికి సైగగా అవును అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటుంది మరి భాను. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంటికి కోపంతో వెళ్తూ ఉంటారు సూరి ఇంకా పార్దు. అదే సమయంలో భువన తర్వాత కరుణ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, మంచి పని చేశాను, అది సపరేట్గా పెట్టడం మంచిదైంది, అయినా మొత్తం నగలు బంగారం అన్నీ కూడా ఇవాళ తీసుకెళ్ళి నువ్వు ఇవ్వాలి, తర్వాత పెళ్లి వారందరూ వస్తారు అని చెప్పి అనగానే, సరేనమ్మా అని చెప్పేసి అంటుంది. ఇంకా మొదటిగా ఏవేవో కొన్ని ఐటమ్స్ తనకి పెట్టి మొత్తానికి ఎలాగోలాగా ఆ సమయంలో పార్దు ఇంటికి వెళ్ళంగానే మరి భువన నేనే ఫోన్ చేశానని చెప్పడంతో ఒకసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఫోన్ చేసింది భువనానా, అయినా అంత ద్వేషం ఎలా చూపిస్తుంది, తన్ని భూమి బాగానే చూసుకుంటుంది కదా, మరి ఇప్పుడు తనంటే ఎందుకు అంత పగ ప్రతీకారం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్